నమస్కారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వారు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వారికి అక్టోబర్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన టైం టేబుల్ గురించి వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆ టైం టేబుల్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ పరీక్షలు అన్నిటివి ఉదయము మధ్యాహ్నము 2 సెషన్లో జరుగుతున్నాయి. మార్నింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 to 5:30, 2:30 నుండి 5:30 వరకు నడుస్తున్నాయి. డేట్స్ ఒకసారి చూస్తే అక్టోబర్ 3 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 3 నుండి 9వ తేదీ వరకు వరుసగా ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8, 9 అక్టోబర్ 9 వరకు పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ మొదటి రోజు 3వ తేదీ రోజు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే, ఎస్ఎస్సి వారికి మార్నింగ్ సెషన్లో వచ్చేసి లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజెస్ని అక్కడ చూజ్ చేసుకుంటారో మీ అడ్మిషన్ అప్పుడు దానికి సంబంధించిన లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు రాయాలి, కన్నడ, తెలుగు, మరాఠీ. ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వాళ్ళకు సైకాలజీ ఉంటుంది. మార్నింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు అదే రోజు ఏముంటుందంటే తెలుగు, సేమ్ లాంగ్వేజెస్, తెలుగు ఆర్ ఉర్దూ, హిందీ మీరు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి అరబిక్ లాంగ్వేజెస్ వారికి ఎగ్జామ్ ఉంటుంది. 4వ తేదీ రోజు ఏముంటుంది అంటే ఎస్ఎస్సి వారికి ఉదయము ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఇద్దరికి ఉదయం సెషన్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వారికి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, అదే ఇంటర్మీడియట్ వారికి అయితే సోషియాలజీ ఉంటుంది. ఈ సోషియాలజీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్. ఇక 5వ తేదీ ఉదయం ఎస్ఎస్సి వారికి మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ వారికి పొలిటికల్ సైన్స్ ఉంటుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వారికి బిజినెస్ స్టడీస్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ వరకు అయితే కెమిస్ట్రీ అండ్ పెయింటింగ్స్ అని ఉంటున్నాయి. అంటే మీరు ఏవైతే చూస్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్స్ని మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కదా. 6వ తేదీ ఉదయం ఎస్ఎస్సి వారికి సైన్స్ టెక్నాలజీ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ వారికి 6వ తేదీ రోజు కామర్సు లేదా బిజినెస్ స్టడీస్ అని ఉంటాయి. అదే 6వ తేదీ రోజు ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వారికి హిందీ పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ వారికి ఫిజిక్స్, సైకాలజీ వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ను వాళ్ళు రాస్తారు. 7వ తేదీ రోజు అంటే 5వ రోజు పరీక్ష స్టార్ట్ అయ్యే 5వ రోజు అంటే అక్టోబర్ 7వ తేదీ రోజు ఎస్ఎస్సి వారికి మార్నింగ్ సోషల్ స్టడీస్, ఇంటర్మీడియట్ వారికి హిస్టరీ ఉంటుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వారికి ఉర్దూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ ఉంటుంది. అంటే రిలేటెడ్ ఎవరైతే సబ్జెక్టు రిలేటెడ్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే అది రాసుకుంటూ ఉంటారు. 8th రోజు అక్టోబర్ 8th మార్నింగ్ ఎస్ఎస్సి వారికి ఎకనామిక్స్, ఇంటర్మీడియట్ వారికి ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అదే రోజు అక్టోబర్ 8th ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి వారికి హోమ్ సైన్సెస్, ఇంటర్మీడియట్ వారికి బయాలజీ, అకౌంటెన్సీ, హోమ్ సైన్సెస్ అనేటివి సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఇక చివరి రోజు ఎస్ఎస్సి వారికి మార్నింగ్ అన్నీ ఎక్కడికి ఇక్కడ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్ వొకేషనల్ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్ఎస్సి వారికి. ఇంటర్మీడియట్ వారికి కూడా ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ మార్నింగ్ సెషన్స్లో ఉంటాయి. ఇక ఇంటర్మీడియట్కి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏముండదు. చివరి రోజు 10th ఎస్ఎస్సి వారికి మాత్రం వొకేషనల్ ప్రాక్టికల్స్ ఉంటాయి 2:30 to 4:30 PM. అదర్ వొకేషనల్ సబ్జెక్ట్స్ 2:30 to 5:30 వరకు ఉంటాయని ఈ టైం టేబుల్లో పేర్కోవడం జరిగింది. అలాగే చివరిగా వాళ్ళు ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమంటే, ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ఇంటర్మీడియట్ జనరల్ అండ్ వొకేషనల్. ఇంటర్మీడియట్కి సంబంధించి జనరల్ సబ్జెక్ట్స్ వారికి మరియు వొకేషనల్ సబ్జెక్ట్స్ వారికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి అక్టోబర్ 16 నుండి 23 అక్టోబర్ వరకు నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది. చివరగా కొన్ని గమనికలు అనేటివి చెప్పడం జరిగింది, వాటిని చూద్దాం. ప్రభుత్వం వారు పైన తెలిపిన తేదీల్లో సెలవు దినంగా ప్రకటించినప్పటికీ పైన తెలిపిన టైం టేబుల్ ప్రకారమే ఆయా తేదీల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహించబడును. హాలిడేస్ ఏమైనా డిక్లేర్ అయితే కూడా ఎగ్జామ్స్ అయితే కంటిన్యూగా అలాగే ఉంటాయి అని చెప్పారు. ఇక హాల్ టికెట్ నందు నిర్దేశించిన సబ్జెక్టులు మరియు మీడియంలలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
థర్డ్ నోట్ వచ్చేసి నిర్దేశించిన పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ టైం టేబుల్ను బేస్ చేసుకొని అందరూ మంచి జాగ్రత్తగా ఎవరైతే ఓపెన్ 10th అప్లై చేశారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్.